నేను సారీ నువ్వు అడిగిన ప్రశ్నకు కొంచెం జవాబు చెప్పాలంటే కొంత చరిత్రలకు పోవాలి కొంత 2014లో పోవాలి నేను ప్లీజ్. ఇది కూడా మీ లైవ్లు చూపించండి, ప్రజలకు స్పష్టత ఉండాలి. ఓకే, ప్రజలకు స్పష్టత ఉండాలి. 2014 ఎన్నికల కంటే ముందు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. 2014 కేసీఆర్ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి ఎపిసోడ్స్ ఉన్నాయి. అంతకుముందు సమైక్య రాష్ట్రంలో కూడా చెప్తున్నా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నాదే చెప్తా మీకు. 2014లో 2004-05లో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి జాయిన్ అయినప్పుడు నాకు కండువా నేను కప్పలే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, కేశవరావు గారు పిసిసి ప్రెసిడెంట్. మీరు మీ కండువా మాకు కప్పలే, కండువా ఎమ్మెల్యేలను డైరెక్ట్గా కప్పలేదు. అప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశారంటే, నువ్వు ఎమ్మెల్యే అఫీషియల్గా ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఉన్నావు కాబట్టి మీ భార్యకు కండువా కప్పుతున్నాము, నువ్వు పార్టీలో జాయిన్ అవుతున్నావు అని నా భార్యకు కండువా కప్పాను. నేను ఆ బౌండరీలో కూడా లేను, ఇది గాంధీ భవన్ బౌండరీలో కూడా నేను లేను. అలాంటి యొక్క సిద్ధాంతాలతో కొంత జాయినింగ్స్ జరిగినాయి. రాష్ట్రం విభజన తర్వాత ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పినా అంటే, అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీ వీడినప్పుడు ఎమ్మెల్యేలకు డైరెక్ట్గా కండువాలు కప్పిన సాంప్రదాయం సమైక్య రాష్ట్రంలో లేకుండే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంప్రదాయం మొదలైంది. దానికి సూత్రధారి, దానికి ప్రొఫెసరు, దానికి హెడ్ మాస్టరు, క్రియాకర్త అంతా కూడా కేసీఆర్ గారు. రాజకీయంగా తెలంగాణ ప్రాంతంలో ఒక కొత్త పొలిటికల్ సిలబస్ను ప్రవేశపెట్టిండు కేసీఆర్ గారు. ఇప్పుడు జాయినింగ్స్ మీరు అడుగుతున్నారు కదా సబ్జెక్టు. 2014లో నుంచి 2018 వరకు ఎంపీలు 4, ఎవరు కాంగ్రెస్ ఎంపీలు అంతేనా? అది ఎమ్మెల్యేస్ మొత్తం ఎమ్మెల్యేలు 25, ఎమ్మెల్సీలు 18 మంది, మొత్తం 47 మంది. ఎంపీలు 4, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలు, టోటల్గా 47 మందిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్. ఇందులో ఏ పార్టీ చూడండి, 2014లో కాంగ్రెస్ నుంచి 7 మంది ఎమ్మెల్యేలను డైరెక్ట్గా కండువా కప్పాడు కేసీఆర్, కండువనే కప్పించాడు. టీడీపీ నుంచి 12 మందిని తీసుకున్నారు ఎమ్మెల్యేలని, వాళ్ళకు కండువాలు కప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన 3 వాళ్ళకు డైరెక్ట్గా కేసీఆర్ కండువాలు కప్పిండు. సిపిఐ నుంచి 1 తీసుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బిఎస్పీ అండ్ సిపిఐ 5 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలని డైరెక్ట్గా కేసీఆర్ కండువా కప్పి జాయినింగ్ చేసుకున్నాడు. తీసుకునడమే కాదు, ఇందులో నుంచే చాలా మంది మినిస్టర్స్ కూడా అయ్యారు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు కేసీఆరే కదా దీనికి ఇలాంటి సాంప్రదాయాన్ని తెలంగాణలో తీసుకొచ్చింది కేసీఆరే కదా. మీదేదా, మీ క్రెడిటే కదా, మీరే కదా ఇవన్నీ తీసుకొచ్చి పెట్టి అందరికీ నేర్పించింది. దీనికి జవాబు చెప్పండి. పోనీ దీని మీద ఏదన్నా మా పార్టీ నాయకులతో డిబేట్ పెట్టుకోండి ఒకసారి.
ఇక నేనేమంటున్నంటే ఇప్పుడు కొత్త సిస్టాన్ని తీసుకొచ్చి పెట్టిర్రు. ఇంకొకటి ఈ కొత్త ఇది కూడా కేసీఆర్ తీసుకొచ్చిండు ఈ సాంప్రదాయాన్ని కూడా. ఏది విలీనం ఎమ్మెల్యేలు 12 మంది శాసనసభ అంటే మేము 19 మంది, నేను బట్టి విక్రమార్క అండ్ సీతక్క, శ్రీధర్ బాబు అండ్ వీరన్న 5 మంది. మేము 5 మంది కాక మిగతాళ్ళందరూ కాంగ్రెస్లో పోయారు, అది బీఆర్ఎస్లో పోయారు. పోయినప్పుడు కేసీఆర్ డైరెక్ట్గా వాళ్ళ కండువా కప్పిండు. ఈ కండువా కప్పినప్పుడు మరి కాంగ్రెస్ అపోజిషన్ లేదు, వీళ్ళే అసలైన కాంగ్రెస్ అని అసెంబ్లీలో వాళ్ళకు కుర్చేస్తుంది. వేసి మళ్ళా కొన్ని రోజులకే ఇక కాంగ్రెస్ అపోజిషన్ సిఎల్పి కాంగ్రెస్ వీళ్ళు టీఆర్ఎస్లో విలీనమని మళ్ళీ కేసీఆర్ విలీనం చేసుకున్నాడు. ఇది నువ్వు తెచ్చిందే కదా. నేనేమంటున్నా అంటే కొడుకుకి అంటే కేటీఆర్కి మేళలోనికి హరీష్కి ఏం చెప్తున్నట్టే, మీ మామ మీ నాయన తెచ్చిన రూల్సే కదా ఇవన్నీ, ఈ రాజకీయాలన్నీ కూడా. మరి మీ అయ్యని అడగనుంటారు, నువ్వు తెచ్చిందే ఈ కుంభం మునుగుతున్నది ఎందుకు అడుగుతలేరు మీ ఇద్దరు? అంటే మీ నాయన ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళని ఎవరిని తీసుకొని కండువాలు కప్పితే తప్పు లేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కండువా కప్పితే తప్పు వచ్చిందా? ఇది తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయండి. మీరు అడిగే ప్రశ్నను వాళ్ళు ఎవరన్నా అంటే మీరు అడిగే ప్రశ్న ఉన్నది కదా, వాళ్ళు తప్పు చేసిరని మీరు ఒప్పుకుంటున్నారు. అయితే మీరు ఒప్పుకున్నాయని అడుగుతున్నారా ప్రశ్న? అచ్చా, ఇంకొకటి సార్ మీ ప్రశ్నకు చెప్తాను నేను మళ్ళీ. ఇప్పుడు మా పొన్న ప్రభాకర్ గారు ఏమన్నారు, మీకు ఆల్రెడీ 80 మంది ఉన్నాక 7 మీరు ఎందుకు తీసుకున్నారు? ఇవన్నీ మీకు ఒకటే మాట చెప్తున్నా, ఇది ఒక పొలిటికల్ గేమ్. ఇది ఒక పొలిటికల్ గేమ్. రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాక ఎథిక్స్ చచ్చిపోయినాయి. నో ఎథిక్స్ పాలిటిక్స్లో నో ఎథిక్స్గా ఎథిక్స్ లేవు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎథిక్స్ రాజకీయాలు లేవు. దానికి పునాది కేసీఆర్ గారు అని స్పష్టంగా చెప్తున్నాం. ఇక నీ రాజకీయం నువ్వు ఆడినావు, మరి మా రాజకీయం మేము ఆడాలి కదా. మరి నువ్వు ఓడిచినావు, మేము ఓడవాలి. నువ్వు వెన్నుపోటు ఓడిచినావు, కేసీఆర్ అన్ని వెన్నుపోట్లే కదా. కాంగ్రెస్ రాజకీయాన్ని వెన్నుపోట్లే కదా పొడిచింది. బీజేపీ డైరెక్షన్లో కేసీఆర్ కాంగ్రెస్ తెలంగాణ గడ్డ మీద ఉండకుండా పొడిచిన వెన్నుపోట్లే ఇవన్నీ. తెలంగాణ రాజకీయాలకు అసలు రూల్ లేదు, రాజకీయాలలో ఎథిక్స్ లేవు. అదంతా కేసీఆర్ అట్లా తయారు చేసి పడేసిండు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనే నైతిక హక్కు, కాంగ్రెస్ పార్టీ అనే నైతిక హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదు. నేనే చెప్తున్నా కదా, నేను కాంగ్రెస్లో చేరినప్పుడు నాకు 5 ఏళ్ళు కండువా కప్పలేదు రాజశేఖర రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ కేశవరావు గారు. నా భార్యకు కండువా కప్పిర్రు. మీరు కూడా మీరు కండువా కాకుండా మీ భార్యల కండువా కప్పి ఉంటే దానికి జవాబు మేము చెప్తుంటే. ఓపెనే కదా. నీతిమాలిన నియమాలు లేని పరిపాలన గత టిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ది. ఇలాగ నేను 2 రోజులు చూస్తున్నా కదా,
ఈ హరీష్ రావుని ఎలుగుబంటి కరిచినట్టున్నది. లే నాకు ఈ తుంకులాట చూస్తుంటే 2 రోజులు ఎలుగుబంటి మీకు ఎలుగుబంటి గురించి తెలియదేమో చెప్తా. లేదు, ఎలుగుబంటి గురించి మీకు తెలియదు అనుకుంటా. ఎలుగుబంటి అది కొంత డిస్టర్బెన్స్ అయిపోతే పిచ్చి పిచ్చిగా చేసి ఊరి మీద వాడు ఎవరిని పడితే అని కొరుకుతుంటుంది, గిచ్చుతుంటుంది, పరిచయం చేస్తుంటుంది, ఊరంతా కంపు కంపు లేపుతుంది. అందుకే ఏమో నాకు నిన్న 2 రోజులు హరీశ్రావు చూస్తుంటే ఇది కొంపదీసే మన ఎలుగుబంటి ఆడన హరీశ్రావు గరిచిందేమో, అందుకే 2 రోజులు ఇక బీఆర్ఎస్లో ఎలుగుబంటి గరిచినట్టున్నది. అందుకే ఇక ఊరి మీద పడి 2 రోజులు ఆ నిమజ్జనం ఎటుపోయిందో కానీ ఏర్పాట్లు ఎటుపోయినాయి కానీ వీళ్ళు ఆ పిచ్చి పట్టిన ఎలుగుబంటి దుంకులే అన్నట్టు టీఆర్ఎస్ వాళ్ళు నిన్న మొన్న అంతా అదే పని పెట్టుకున్నారు. అంతే వీళ్ళంతా. నాకు ఎలుగుబంటే గుర్తుకొచ్చింది నాకు.